అనగనగా వెంకన్నపాలెం అనే ఊర్లో గోపి అనే బెస్తవాడు ఉండేవాడు. అతనికి ఈ మధ్యనే పెళ్ళయింది. అతని భార్య పేరు కమల. కమల అంటే తనకి ఎంతో ఇష్టం. కమలని ఎంతో సంతోషంగా చూసుకోవాలనుకునేవాడు. నువ్వు జాగ్రత్త, నేను బయటకు వెళ్తున్నాను, త్వరగా వచ్చేయండి. గోపి చేపల కోసం వేటకు బయలుదేరాడు. చేపలన్నీ పట్టి మధ్యాహ్నం వరకు చేపలు పట్టి వాటిని అమ్మడం కోసం సంతకు బయలుదేరాడు. చేపలమ్మ చేపలు, చేపలమ్మ చేపలు, చేపలమ్మ చేపలు, చేపలమ్మ చేపలు. దారిలో ఒక ముసలాం వచ్చి, ఎలా బాబు రేటు? కేజీ 100 అమ్మ. నేను మాట్లాడాను. ఆ మాట విని, వద్దులే బాబు, చాలా ఎక్కువ చెప్తున్నాను అని వెళ్ళిపోయింది. దాంతో నిరాశగా గోపి వెళ్ళి సంతలోకి వెళ్ళి పెట్టుకున్నాడు అమ్ముకోవడానికి. చేపలమ్మ చేపలు, చేపలమ్మ చేపలు. అలా చేపలు అమ్మిన డబ్బులతో వాళ్ళకి రోజు గడిచేది. చేపలమ్మే డబ్బులు ఇంట్లోకే సరిపోతున్నాయి. ఇలాగైతే చాలా కష్టం, ఏదైనా పని చూసుకోవాలి. భోజనం చేస్తూ తన ఆలోచనలు అలా సాగిపోతున్నాయి. పడుకున్నా నిద్ర రాలేదు. అవే ఆలోచనలు. వేరే ఏదైనా పని పెట్టుకోవాలి, ఏం చేయాలని ఆలోచనలే. పట్నం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందేమో, కానీ చాలా డబ్బులు కావాలి. కమల బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి పెడితే బాగుంటుందేమో. కమల దీనికి ఒప్పుకుంటుందో లేదో. కమలని ఒప్పించి నగలు తీసుకుని తాకట్టు పెట్టడానికి వెళ్ళాడు. దారిలో పళ్ళ దుకాణం చూసి, రైలు కానీ పండు దుకాణం పెడితే బాగుంటుందేమో. అలా ఊర్లో తెలిసిన నారాయణ అనే వ్యక్తి దగ్గర బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. ఏంటి ఈయన ఇంకా రాలేదు? గొలుసు ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తానని ఇంకా రాలేదు. వ్యాపారం వ్యాపారం అంటున్నారు, ఏం చేస్తారు ఏంటో. మనకున్నది చాలంటే వినరు. భర్త కోసం ఎదురు చూస్తూ కమల కంగారు పడుతూ ఉంది. అప్పుడే భర్త రావడం, డబ్బులు ఇవ్వడం జరిగింది. అవి చూసి చాలా సంతోషపడింది. ఆ రోజు అలా గడిచిపోయింది. మర్నాడు ఉదయానికి గోపి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. డబ్బులన్నీ పోయాయి. భార్య తిడుతూ ఉంది. గోపి ఏమో నేనేం చేయను అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. చేసేదేం లేక మళ్ళీ చేపల కోసం వేటకు బయలుదేరాడు. కమల చెప్పినట్టు అత్యాశ పనికిరాదు, గొలుసు ఉంగరం ఎలాగైనా విడిపించాలి.